హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ స్పర్శ్ హిందీ సెకండ్ లాంగ్వేజ్ స్పర్శ్ బుక్ నుంచి 12th లెసన్ అంటే గద్య భాగం నుంచి 5th లెసన్ అబ్ కహా దూసరే కే దుఃఖ్ సే దుఃఖీ హోనే వాలే అనే లెసన్ యొక్క లేఖక పరిచయం మనం ఇప్పుడు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జన్మ 1938, మృత్యు 2016. ఇతను జన్మించింది 1938లో, ఇతను చనిపోయినది 2016లో. 12 अक्टूबर 1938 को दिल्ली में जन्मे निदा फाजली का बचपन ग्वालियर में बीता. निदा फाजली उर्दू की 60वीं पीढ़ी के महत्वपूर्ण कवि माने जाते हैं. आम बोलचाल की भाषा में और सरलता से किसी के भी दिलो दिमाग में घर कर सके ऐसी कविता करने में इन्हें महारत हासिल है. वही निदा फाजली अपनी गद्य रचनाओं में शेर और शायरी पिरोकर बहुत कुछ को थोड़े में कह देने के मामले में अपने किस्म के अकेले ही गद्यकार हैं. 12 अक्टोबर 1938న ఢిల్లీలో జన్మించిన నిదా ఫాజిలీ యొక్క బాల్యం గ్వాలియర్లో గడిచింది. ఇతను నిదా ఫాజిలీ 1960 జనరేషన్, పీడి అంటే జనరేషన్, 1960లోని ఉర్దూ కవులలో పేరుగాంచిన గొప్ప కవిగా భావించబడతారు. జనులు మాట్లాడే సాధారణ భాషలో ఇతను అందరి హృదయాలలో సముచితమైన స్థానాన్ని పొందగలిగే కవితలను రాయడంలో ఈయన ప్రావీణ్యాన్ని పొందారు. అదే నిదా ఫాజిలీ తమ గద్య రచనల్లో కవితలను రాసి జటిలమైన విషయాలను కూడా సరళంగా తక్కువ పదాలలో చెప్పగలిగే ఏకైక రచయిత. నిదా फाजिली की लफ्जों का पुल नामक कविता की पहली पुस्तक आई. शायरी की किताब खोया हुआ सा कुछ के लिए 1999 के साहित्य अकादमी पुरस्कार से सम्मानित निदा फाजली की आत्मकथा का पहला भाग दीवारों के बीच और दूसरा दीवारों के पार शीर्षक से प्रकाशित हो चुका है. फिल्म उद्योग से संबंध रहे निदा फाजली का निधन 8 फरवरी 2016 को हुआ. यहाँ तमाशा मेरे आगे किताब में संकलित एक अंश प्रस्तुत है. నిదా ఫాజిలీ గారి లఫ్జోం కా పుల్ అనే పేరు గల కవితా సంపుటి అంటే మొదటి పుస్తకం వచ్చింది. 1999 ఖోయా హువా సా కుచ్ నాకు సాహిత్య అకాడమీ పురస్కారంతో సన్మానించడం జరిగింది. అంటే సాహిత్య అకాడమీ పురస్కారం కూడా ఇతనికి లభించింది. నిదా ఫాజిలీకి ఆత్మకథగా పహలా భాగ్. నిదా ఫాజిలీ గారు తమ ఆత్మకథను అంటే ఆటోబయోగ్రఫీని పహలా భాగ్ దీవారోం కే బీచ్, మొదటి భాగము అంటే ఫస్ట్ పార్ట్ దీవారోం కే బీచ్ और మరియు दूसरा दीवारों के पार शीर्षक से प्रकाशित हो चुका है. మొట్టమొదటి దీవారోం కే బీచ్ మరియు రెండవది దీవారోం కే పార్ అనే శీర్షికతో ఈ పేర్లతో ప్రచురింపబడింది. ఫిల్మ్ ఉద్యోగ్ సే సంబంధ రహే నిదా ఫాజిలీ కా నిధన్. ఫిల్మ్ ఇండస్ట్రీతో సంబంధం కలిగిన నిదా ఫాజిలీ గారు 8 ఫిబ్రవరి 2016లో మరణించారు. यहाँ తమాషా మేరే ఆగే కితాబ్ మే సంకలిత్ ఏక్ అంశ ప్రస్తుత్ హే. ప్రస్తుతం ఇక్కడ తమాషా మేరే ఆగే అనే పుస్తకంలోని ఒక భాగాన్ని మనకు ఇవ్వడం జరిగింది, మనకు ఒక భాగాన్ని అందించడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడితోటి కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనము ఇలా కహా దూసరేకే దుఃఖ్ సే దుఃఖీ హోనే వాలే అనే పాఠాన్ని, దీనికి సంబంధించిన పాఠాన్ని మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.